హలో అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఇటీవల కొండా సురేఖ గారు సమంత నాగచైతన్య విడాకులపై చేసిన ఆరోపణలపై సమంత గారు తీవ్రంగా స్పందించారు. స్త్రీగా ఉండడానికి, ముందుకు వచ్చి పనిచేయడానికి, ఆకర్షణీయమైన పనిలో నేనున్నానని, ఈ పరిశ్రమలో ఉండటానికి, ప్రేమలో పడటానికి ఇంకా ధైర్యం, బలం కావాలని సోషల్ మీడియాలో పోస్టులు చేసిందామె. ఈ ప్రయాణంలో ఎన్నో నేర్చుకున్నానని, దయచేసి దీన్ని చిన్నచూపు చూడకండని పోస్టు చేశారు. ఒక మంత్రిగా మీ మాటలకు విలువ ఉందని, దాన్ని గ్రహించాలని ఆశిస్తున్నానని, వ్యక్తుల గోప్యత పట్ల బాధ్యతగా ఉండాలని తను వేడుకుంటానని, తనను రాజకీయంలోకి లాగొద్దని, తానెప్పుడూ రాజకీయాలకు దూరంగా ఉంటానని సోషల్ మీడియా వేదికగా పోస్టు చేశారు సమంత. ఒక పక్కన నాగచైతన్య కూడా దీనిపై ఘాటుగా స్పందించారు. విడాకులు అనేది అత్యంత బాధాకరమైన జీవిత నిర్ణయాల్లో ఒకటి. చాలా ఆలోచించిన తరువాత నేను నా బాజీ మారియా విడిపోవాలని పరస్పర నిర్ణయం తీసుకున్నాను. ఇది మాకు, మా పెద్దవారికి గౌరవంతో ముందుకు సాగాలని తీసుకున్న నిర్ణయం. అయితే ఈ విషయం పట్ల నిరాధారమైన గాసిప్స్ చాలానే వచ్చాయి. నా పూర్వపు జీవిత భాగస్వామి పట్ల, నా కుటుంబం పట్ల ఉన్న గౌరవంతో నేను మౌనంగా ఉన్నాను. మంత్రి కొండా సురేఖ గారు చేస్తున్న వాదన అబద్ధం. సెలబ్రిటీల వ్యక్తిగత జీవిత నిర్ణయాలను మీడియా హెడ్లైన్స్ కోసం ఉపయోగించుకోవడం సిగ్గుచేటని ఘాటుగా స్పందించారు నాగ.